ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. నీకు ఆ బ్రాహ్మీ స్థితిని కలగటానికి, ఆ యొక్క ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి నీలో ఏ వాసనలైతే అడ్డుగా ఉన్నాయో, ఏ విషయాలైతే నీకు అడ్డొస్తున్నాయో అవి నీకంటే గురువుకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ గురువే నీ అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి. నీ హృదయంలో, నీ లోపల ఎటువంటి తలంపులు ఉన్నాయో నీకు తెలియకపోయినా ఆ లోపల ఉన్న వాసనలు ఆలోచన రూపంగా వచ్చే వరకు ఆ వాసన మనకున్నదని మనకు తెలియదు. మనము ఏదో సాధన చేస్తున్నాము, కొంత అవగాహన వచ్చింది, నాకు కొంత క్రోధము తగ్గింది, కొంత కోరికలు తగ్గినాయి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు అవి, ఆ వాసనలు, ఆ హిడెన్ టెండెన్సీస్ ఆ లోపల దాగి అణిగి ఉంటాయి. అవి పూర్తిగా నశించవు. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు, అంటే నీకు గిట్టని పని ఏదన్నా జరిగినప్పుడు అక్కడ వెంటనే నీవు రియాక్ట్ అవుతావు. నీలో ఉన్న ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని ప్రదర్శిస్తావు. అప్పటిదాకా నువ్వు అనుకుంటావు నాకు ఇటువంటి క్రోధము లేదు, నాకు తగ్గింది అని. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు అవి బయటకి విజృంభిస్తాయి. అంటే ఎంత మనము సాధన చేసినా ఆ వాసనలు అనేవి పూర్తిగా తొలగవు, అవి అణిగే ఉంటాయి. మనము చాలా బుద్ధిమంతులు, మంచివాళ్ళము అని మనం అనుకుంటుంటాము. కానీ ఆ లోపల ఉన్న వాసన, ఆ సహస్రారం చేరే వరకు మనకు తెలియదు మన లోపల ఆ వాసన దాగి ఉందని. అంటే మనకు తెలియదు కాబట్టి మనం లేదు అని అనుకుంటాము. కానీ గురువుకు తెలుస్తూ ఉంటుంది ఆ లోపల ఏ వాసన ఎప్పుడు బయటకు వస్తుంది అనేది గురువుకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనము శాంతిగా ఉన్నాము అంటే నాకు రజోగుణము లేదు అని మనం చెప్పలేం కదా. ఈరోజు నేను శాంతిగా ఉన్న మాట నిజమే, రేపు ఎలా ఉంటానో చెప్పలేం కదా. అంటే ఇవాళ శాంతిగా ఉన్నాను కాబట్టి నాకు రజోగుణము లేదు అని చెప్తే అది నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ రేపు రజోగుణం వస్తే మళ్ళీ శాంతి పోతుంది కదా. కాబట్టి ఆ లోపల ఉన్న ఆ యొక్క ఆసనలు బయటికి వచ్చే వరకు గురువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అది గురువు చేసే మేలు. ఆ గురువు నీ అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న ఆ బలహీనతల్ని ఎలా బయటికి తీసేయాలి, అంటే నీ ఆ బలహీనతల నుంచి నిన్ను ఎలా బయటపడేయాలి అనేది గురువుకు బాగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అలానే నీకు అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా నువ్వు దేనికి పొంగిపోకూడదు, దేనికి కృంగిపోకూడదు. ఒక్కొక్కసారి మన మనస్సు బాగా చెలించిపోతూ ఉంటుంది. ఒక సందర్భంలో మనం అశాంతికి గురవుతాము. ఆ యొక్క పరిస్థితుల్ని మనము ఎదురీత వెళ్ళలేక మనము అశాంతికి లోనయ్యి దుఃఖానికి గురవుతాము. మనం తెచ్చుకున్న పిడికడు ప్రారంధంలో నీకు ఏదన్నా జరగవచ్చు. అప్పటిదాకా నీ దగ్గర ఉన్న కోట్ల ఆస్తి ఒక్కసారిగా వ్యాపారంలో నష్టం వచ్చి నిన్ను రోడ్డు మీద పడేయచ్చు. ఇవన్నీ లోపల ఉన్న ఆ యొక్క పరమాత్మునికి, ఆ అంతరాత్మకి ఆ ఆధారంతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గురువు తెలుస్తూ ఉంటుంది నీ లోపల ఉన్న ఆ బలహీనతల్ని తెచ్చి బయటపడేయడానికి నిన్ను రోడ్డును పడేయచ్చు. అంటే అక్కడ గురువు నీకేదో నేర్పిస్తున్నాడని నువ్వు అవగాహనతో కొంచెం విచారణ చేసి తెలుసుకుంటే నెమ్మదిగా నీవు ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గము నీకు ఆ గురువే చూపిస్తాడు మళ్ళీ. అటువంటి పరిస్థితుల్లో మనము కొంత మానసిక క్షోభకి గురవ్వచ్చు. మన లోపల పుట్టే ఆ సందర్భంలో మన లోపల ఎన్నో అంతులేని ఆలోచనలు మనల్ని దుఃఖానికి గురి చేయొచ్చు. నీ దగ్గర నువ్వు రోడ్డు మీదకి వచ్చి డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు అయిన వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. అదే సమయంలో నీకు ఎంతోమంది విరోధులు తయారవ్వచ్చు. అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు ఒక ఊబిలో కూరుకుపోయి నువ్వు అక్కడి నుంచి లేవలేని పరిస్థితిలో నీవు తెచ్చుకున్న ప్రారంధము నిన్ను ఇంకాస్త లోతుగా ఆ ఊబిలోకి అది నెట్టివేయబడవచ్చు. కొంతమంది ధనమే ప్రధానముగా ధనధ్యాస ఊబిలో చిక్కి శల్యమై తేరుకొను సమయాన
కనులు తెరిచి చూచినప్పటికీ వారు కూడా ఆ ఊబిలో నిస్సహాయముగా చిక్కుకొని ఆ ఊబిలో మరికాస్త కూరుకొని ఊబిలో చిక్కుకొని ఉండిపోతారు. అటువంటి వారి పరిస్థితి ఇంకాస్త చాలా క్లిష్టముగా ఉంటుంది. అంటే ధన వ్యామోహ అహంకారములతో నివసించి ఇటువంటి దైన్య స్థితి చేజేతుల కూర్చుకొన మునుపే వారిని ఆ ఊబిలో చిక్కుకొనక ముందరే దివ్య పరమాత్ముడు ఆ గురువు ఆ జీవుడికి పరిపరి విధంబుల నిత్య వ్యవహారంలో ఆ ఊబిలో చిక్కుకొనక మునుపే ఆ జీవుణ్ణి హెచ్చరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ అహంకారముతో వివేక విచక్షణములు మరిచి అవిచారముతో విచారణ చేయక బుద్ధి మాంద్యముతో అహంకారపు చేష్టలతో వాటిని చీత్కరించి విధులుగొట్టువారు చాలామంది ఉంటారు. కానీ గురువు ప్రేమ చాలా గొప్పది. గురువు యొక్క అనుగ్రహము అంతులేనిది. ఈ జీవుణ్ణి ఉద్ధరించటానికి, ఈ జీవుడిలో మార్పు తెచ్చటానికి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆ జ్ఞానమే ఆ జీవుడిలో మార్పు తీసుకురావటానికి ఎవరైతే ఆ ఊబిలో చిక్కుకొని అవివేకులై గాఢాంధకారములో ఆ వెలుగు కొరకు వెతుకుతున్నారని, దుర్మార్గ దిశగా పయనించుచున్నారని ఆ అంతరాత్మ, ఆ అంతర్యామి, ఆ గురువు, ఆ పరమాత్మ మరొకసారి వెనుదిరిగి మనకి ఆ వాత్సల్యపూరిత హెచ్చరికలు చేయుచు, ఎవరైతే ఆ ఎలుగెత్తి పశ్చాత్తాపం పొంది నిస్సహాయ స్థితిలో ఉండి దిక్కుతోచక ఇక పరమాత్మే దిక్కని ఆ సమయాన ఆ యొక్క పరమాత్మని యొక్క సహాయము, ఆ గురువు యొక్క సహాయము లభించాలని నిర్జీవమై ఉన్న ఆ జీవుని యొక్క పరిస్థితిని చూసి చలించి ఇక కించింతు కూడా సందేహము లేక ఆ యొక్క పరమాత్మ, ఆ యొక్క దయా కరుణ ప్రేమ వాత్సల్యపూరితమైన ఆ గురువు, ఆ పావన గుణధాముడు పరమ దయాపూరితుడై జీవుడికి చేయూతనందించుటకు ప్రేమపూరితమైన ఆ సందిగ్ధము తెలుపుతూ క్రియాన్ముఖుడై ఆ జీవుడిని ఆ అహంకారమనే ఊబిలోంచి లేపటానికి తన వంతు సహాయ సహకారాలు ఆ లోపల నుండి అందించి నిన్ను ఆ ఊబిలోంచి బయటపడేస్తాడు. ఇటువంటి ఆ సత్య, ఆ ప్రేమమూర్తి, ఆ గురువు యొక్క ప్రేమని మొదటనే ఆస్వాదించక, అసత్య ప్రవచనములు విశ్వసించక, భగవంతుడు ప్రసాదించిన ప్రసాదముతో సంతృప్తి చెందక, అర్రులు జాచి గొంతెమ్మ కోరికలతో దూరపు కొండలు నునుపని నిజ ప్రేమలకు దూరమై సజ్జన సాంగత్యము నొదలి దుర్జనమును ఆలింగమును చేసుకొని అహంకారపు పొరలతో, అహంకారపు చేష్టలతో మిడిసిపాట్లు పడి దురహంకార దురభిమాన ఊబిలో చిక్కి అసత్య తిమిరావేశమునకు ఆహుతై ఆవిరై పోవుట కన్నా సత్యబాటలో నిత్యము నిత్య వ్యవహార ప్రక్రియ విక్రియల ద్వారా నిజబాటసారిగా ఉండాలని సందిగ్ధము తెలుపుతూ సరివేళ ఆ యొక్క జ్ఞానమూర్తి, ఆ యొక్క ప్రేమమూర్తి, ఆ యొక్క అంతర్యామి మహోత్తర దృష్టి ఆకర్షించుటకై తక్షణమే ఉడతా భక్తిగా, నిర్మలముగా, ఉత్సాహకరముగా, శ్రద్ధ సహనములతో, వినయ విధేయముతో తన యొక్క సాధారణ సాధన ప్రారంభించి సరిమోతాదు పరిమార్పులకై వేచి ఉండుట ఉచితము కాదా, క్షేమము కాదా, అదే సౌభాగ్యము కాదా? కాబట్టి గురువు ప్రతి సెకను మనకి ప్రేరణ ఇస్తూనే ఉంటాడు. దాన్ని అందిపుచ్చుకొని మనము ముందుకు వెళ్ళాలి. మనము పూర్తిగా ఊబిలో దిగిపోయిన తర్వాత శరణు వేయటం కాదు. అహంకారంతో విర్రవీగి చివరికి ఆ ఊబిలో చిక్కుకొని అప్పుడు శరణు వేయటం కాదు. అంతకు మునుపే మనము ఆ సత్య బాటలో నిజబాటసారిగా ఉండాలి. మనకంటూ ఏ సంకల్పము లేకుండా ఉండాలి. ఫలాపేక్ష రహితముగా ప్రతి ప్రక్రియ దైవ కార్యముగా నుంచి తమ తమ కర్తవ్య నిర్వహణ ప్రశాంతముగా చేసుకొనాలి. ఉన్నది సత్యం ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. మనమందరము ఆ మహాశక్తి యొక్క భాగములని గుర్తిస్తూ భగవంతుడు ప్రేమతో ప్రసాదించిన ఈ యొక్క జీవనాభివృద్ధిని కృతజ్ఞతాపూర్వక సంతృప్తికర జీవనముగా
మనము మార్చుకుంటూ నిత్యము సద్వినియోగము చేసుకుంటూ సత్య ప్రయత్నములు చేయుచు ఆ యొక్క సత్యం మీద ఆసక్తిని జిజ్ఞాసని నిరంతరము కలిగి ఉండటం చేత మనకి తెలియకుండానే మన మనస్సునందు ఆ యొక్క జ్ఞాన బీజమును ఆ గురువు మన లోపల మొలకెత్తిస్తాడు. ఆ తర్వాత మరింత తీవ్రతర ఏకాగ్రతతో ధ్యాన నిమగ్నుడై ఉన్న ఈ జీవుడికి, నిశ్చల స్థితిని అలవాటు చేసుకున్న ఈ జీవుడికి ఆ లోపల ఉన్న ఆ గురువు మన యొక్క చేష్టలను అతి సూక్ష్మముగా పరిశీలించుచు ఆయా సందర్భమున మనకి చేయూతనిస్తూ మనకి శుభములతో కూడిన అభయములిచ్చుచు ఒకానొక సమయమున ఆ సూర్యుడు ఉదయించినట్టుగా, ఆ సూర్య కిరణాలు భూమి మీద పడుతున్నట్టుగా, అలానే ఆ లోపల ఉన్న ఆ జ్ఞాన భాస్కరుని యొక్క స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానం యొక్క కిరణాలు ఆ జ్ఞానం యొక్క చైతన్యముతో, ఆ జ్ఞానం యొక్క వెలుగులో నీ యొక్క చీకటిని పూర్తిగా నశింపజేసి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటిస్తాడు. కాబట్టి చుట్టూతా ఎంత రాక్షస పాలన ఉన్నా, నీవు ఎంత ఊబిలో చిక్కుకున్నా, ఆ యొక్క ప్రహ్లాదుడికి ఆ నారాయణుడు అంటే అక్కడ జ్ఞానమే, ఆ జ్ఞానమే వెంట ఉండి తనని అన్ని వేళలా కాపాడుతూ, ఎక్కడ ఉన్నాడు నీ నారాయణుడు, ఎక్కడ ఉన్నాడు నీ విష్ణుమూర్తి అంటే అప్పుడు ఆ ప్రహ్లాదుడు ఆ తండ్రి అయిన హిరణ్యకశిపుడికి ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటారు. అంటే విష్ణుమూర్తి అంటే ఇక్కడ ఎవరో కాదు, జ్ఞానమే. ఆ జ్ఞానము ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహము అక్కర్లేదు. ఆ జ్ఞానము అన్ని చోట్ల ఉంటుంది, ఎక్కడ వెతికితే అక్కడ కనపడుతుంది. ఓ రాక్షసరాజా, ఇది సత్యము అని ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఉన్నదే జ్ఞానము, ఉన్నదే ఆత్మ, ఉన్నదే గురువు, ఉన్నదే మౌనం. ఎప్పుడైతే ప్రహ్లాదుడు పరిపూర్ణ శరణాగతితో ఆ జ్ఞానాన్ని ప్రార్థించాడో, ఆ జ్ఞానాన్ని శరణు వేడాడో, అప్పుడు ఆ జ్ఞానము ప్రహ్లాదుని అన్ని వేళలా అన్ని సమయాన కాపాడుతూ చివరికి తన స్వరూపాన్ని అక్కడ ప్రకటించబడింది. అప్పుడు అక్కడ ప్రహ్లాదుడు లేడు, హిరణ్యకశిపుడు లేడు, ఉన్నది జ్ఞానము మాత్రమే. అలానే మీ అందరికీ తెలిసిన గజేంద్ర మోక్షంలో కూడా ఆ ఏనుగు సరస్సులోకి వెళ్ళి నీరు తాగుతున్నప్పుడు ఆ మొసలి వచ్చి ఆ ఏనుగు కాలుని పట్టుకుంటుంది. ముసలి ఆ ఏనుగుని సరస్సులోకి లాగుతుంది, ఏనుగు ముసలిని ఒడ్డుకు లాగుతుంది. రాను రాను మొసలికి ఏనుక్కి భారమైపోయింది, ఏనుక్కి ముసలి భారమైంది. చివరికి ఏనుక్కి ఆ శారీరక బలము మనోబలము రెండూ క్షీణించాయి, ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది, శరీరము అలసిపోయింది. ఇక అప్పుడు ఆ నారాయణుడు గుర్తొచ్చాడు, నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు, నన్ను దయతో ఆదరించు, ఈ దీనుణ్ణి కాపాడు, నువ్వు వరాలిస్తావు కదా, మంచిని కలిగించే మనసు కలవాడు కదా స్వామి అని ఆ ఏనుగు ఆ విష్ణుమూర్తిని పూర్తి శరణాగతితో ఆ విష్ణుమూర్తిని పిలిచింది. అంటే అప్పటిదాకా మొసలితో పోరాడి చివరికి తన శరీరము సహకరించక, తన యొక్క మనోబలము కూడా క్షీణించటం వల్ల, తన యొక్క శరీర బలం కూడా తగ్గిపోవటం వల్ల ఇక చేసేది లేక పూర్తి శరణాగతి భావంతో, అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఆ విష్ణుమూర్తి తప్ప నన్నెవరూ ఆదుకోలేరు అన్న పూర్తి శరణాగతి భావనతో ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పటికీ, ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తిని ఆ నారాయణుని ప్రార్థించిందో అప్పుడు ఆ నారాయణుడు తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించటానికి ఎంతో సంతోషంతో హఠాత్తుగా బయలుదేరాడు. ఎందుకు వెళ్తున్నాడు అన్న మాట కనీసము తన భార్య అయిన లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. 2 చేతులతో శంఖచక్రాలు ధరించలేదు. తన పరివారంలోని వారెవరిని సహాయంగా రమ్మనలేదు. తన వాహనమైన గరుత్మంతుణ్ణి అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతకుముందే చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. ఆ సమయంలో తన చేతి చిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు. అంటే శరణు కోరిన వారిని తక్షణమే రక్షించేవాడు ఆ జ్ఞానము. ఇక్కడ నారాయణుంటే ఎవరో కాదు, ఆ జ్ఞానమే.
ఆ శ్రీమన్నారాయణ నడిపించేది జ్ఞానమే, గజేంద్రుని నడిపించేది జ్ఞానమే, చెప్తున్న నన్ను నడిపించేది, వింటున్న మిమ్మల్ని నడిపించేది ఆ జ్ఞానమే. ఎప్పుడైతే ఆ గజరాజు పిలుపు విని త్వరగా బయలుదేరాడు ఆ శ్రీమన్నారాయణుడు, ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది, ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారు, వారి వెంట గరుత్మంతుడు, ఆయన వెంట ధనస్సు, శంఖచక్రాలు, గద మొదలైన దివ్యమైన ఆయుధాలు బయలుదేరాయి. వాటి వెంట నారద మహర్షి, ఆ వెనకే విశ్వక్సేనుడు బయలుదేరారు. మొత్తానికి వైకుంఠంలోని సమస్త దేవతలు కదిలి వచ్చారు. వారికి ఆ యొక్క మొసలిని, అంటే ఆ మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను ఆ విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుంచి బయటపడింది ఆ గజరాజు. అంటే ఇక్కడ గజేంద్ర మోక్షంలో ఉన్న ఈ కథ ద్వారా, అలానే ప్రహ్లాద చరిత్రలో చూసిన ఈ ఇద్దరిని కాపాడింది శరణాగతి. పరిపూర్ణమైన ఆ శరణాగతి చివరికి ఆ ప్రహ్లాదుణ్ణి, గజేంద్రుణ్ణి కాపాడింది. కాపాడటమే కాదు, ఆ యొక్క జ్ఞానము తన స్వరూపాన్ని అక్కడ ప్రకటించింది. కాబట్టి ఈ జీవుడు ఎంత ఊబిలో చిక్కుకున్నా సరే, ఎంత ముసలి బారిన పడినా సరే, ఎంత రాక్షస బారిన పడినా సరే, పరిపూర్ణమైన శరణాగతి చెందిన ఆ జీవుడిలో మార్పు తీసుకొచ్చి ఒకానొక సమయమున ఆ జ్ఞానము తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపజేస్తుంది. ఆ జ్ఞానానికి వీడు మనిషి జన్మ ఎత్తాడా లేకపోతే జంతువు జన్మ ఎత్తాడా అన్న భేదం ఉండదు. అలానే కాళహస్తి చరిత్రలో కూడా మీకు తెలిసిందే, ఒక ఏనుక్కి, ఒక పాముకి, ఒక సాలీడికి కూడా మోక్షాన్ని ప్రసాదించబడ్డాయి. ఇక్కడ దేహాలు మారుతూ ఉండొచ్చు, కానీ జ్ఞానము ఎప్పుడూ మారదు. కాబట్టి జ్ఞానానికి ఎటువంటి పార్షియాలిటీ, ఎటువంటి పక్షపాతము ఉండదు. చీమ నుంచి బ్రహ్మాండం వరకు అంతా జ్ఞానమయమే. ఏ జ్ఞానమైతే నిన్ను నడిపిస్తుందో అదే జ్ఞానము చీమని నడిపిస్తుంది, బ్రహ్మాండాన్ని, ఖగోళాలని కూడా నడిపిస్తుంది. నీవు ఏ దైవానికి, నీకు అన్యంగా ఉన్న ఏ దేవతకైనా, ఏ దైవానికైనా శరణాగతి చెందితే అది మళ్ళీ చివరికి ఆ జ్ఞానానికే చేరుతుంది. అందుకనే ఆ గజేంద్ర మోక్షంలో కూడా ఇలా చెప్తారు, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలగు వాడెవ్వడు, సర్వము దానైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడిదన్ అంటారు. అంటే ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో, ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూల కారణమైన ప్రభువు అయి ఉన్నాడో, ఎవడు ఆది మధ్యాంతరాలు మూడు తానే ఉన్నాడో, ఎవడు తనకు తాను పుట్టినవాడో, ఈ ప్రపంచానికంతటికీ అటువంటి ప్రభువైన వారిని శరణు కోరుతున్నాను అంటాడు. అంటే ఇక్కడ ఎవడు అంటే అది ఎవరో కాదు, ఆ జ్ఞానమే. ఎవడే ఉన్నాడో అంటున్నారు కదా, అదే జ్ఞానము. అటువంటి జ్ఞానానికే మనము శరణు కోరుతున్నాము. కాబట్టి ఎప్పుడైతే ప్రహ్లాదుడు శరణు కోరాడో అక్కడ తన యొక్క వ్యక్తిత్వాన్ని అప్పుడే కోల్పోయాడు. తనలో ఉన్న అహంకారాన్ని, అహంభావమును తను పూర్తిగా కోల్పోయాడు. కేవలము ఒకటిగానే ఉన్నాడు. అందుకే ఆ జ్ఞానము తన వెంట ఉండి కాపాడి తన స్వరూపాన్ని అక్కడ ప్రకటించబడింది. అలానే తను జంతువైనా సరే, ఆ గజేంద్రుడు, ఆ ఏనుగు శరణాగతి చెంది తన యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని కోల్పోవటం వల్ల ఆ జ్ఞానము వెనువెంటనే అక్కడికి వచ్చి ఆ మొసలిని సంహరించి తనని కాపాడి అక్కడ కూడా తన స్వరూపాన్ని ప్రకటించబడింది. శరణాగతి అనేది అత్యంత శక్తివంతమైనది. గజేంద్రుడికో లేకపోతే ప్రహ్లాదుడికో ఆ జ్ఞానము ప్రకటించబడటం కాదు, ఈ జీవుడికి కూడా ఎప్పుడైతే ఈ జీవుడు శరణాగతి చెందుతాడో అప్పుడు ఆ జ్ఞానము తన యొక్క సహాయ సహకారాలు అందించి ఆ జీవుణ్ణి కూడా మట్టుబెట్టి తన యొక్క స్వరూపాన్ని ప్రకటించబడుతుంది. అంటే నీ స్వరూపంగా ప్రకటించబడుతుంది. అప్పుడు జీవుడికి, ఆ యొక్క జ్ఞానానికి, ఆ బ్రహ్మానికి ఎటువంటి భేదము ఉండదు. కాబట్టి శరణాగతి అంటే నీవుగా ఉండటమే, ఒకటిగా ఉండటమే, రెండవ ఆలోచనకి తావు లేకుండా ఉండటమే, ఏకత్వ భావనలో ఉండటమే.
నీకంటూ మరి యొక్క వ్యక్తిత్వము లేకుండా ఉండటమే, నీకంటూ అహంకారము అహంభావము జనించకుండా ఉండటమే, నేను అంటే దేహము భావన స్ఫురించకుండా ఉండటమే, నీకంటూ ఉనికి లేకుండా ఉండటమే, నీకంటూ ఎటువంటి ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండటమే. ఆ జ్ఞానము చేతిలో ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహంలో నువ్వు హీరోగా కాకుండా జీరోగా మిగిలిపోవటమే. అప్పుడు ఆ జ్ఞానము నీ హృదయంలో ఉండి తను ముందుండి నిన్ను నడిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానము చేతిలో నువ్వు ఒక కీలు బొమ్మలాగా ఉండిపోయావో, నువ్వు ఒక పనిముట్టులాగా ఉండిపోయావో, అప్పుడు ఆ జ్ఞానము ముందుండి నిన్ను నడిపించి ఆ జ్ఞానము నిన్ను ఆ హృదయంలోనికి ఒక్క ఉదిటిన లాక్కొని తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడుతుంది. నిన్ను ఆ ఆనంద సామ్రాజ్యానికి రాజుగా చేస్తుంది. తన యొక్క శాంతి సామ్రాజ్యానికి నిన్ను అధిపతిని చేస్తుంది. తనకు నీకు ఎటువంటి భేదము లేని స్థితిని ఏర్పరుస్తుంది. నీ స్వరూపాన్ని సుఖ స్వరూపంగాను ఆనంద స్వరూపంగాను మార్చేస్తుంది. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.